హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్టిడి హైడ్రాలిక్ ట్రస్ట్ డ్రైవ్ ఓకే ఇది ఎక్కడ యూజ్ చేస్తాము, దీనివల్ల యూజ్ ఏంది, ఇది ఇప్పుడు కిలన్ సిమెంట్ ప్లాంట్లలో కిలన్ ఇంపార్టెన్స్ ఏమిటి అనేది తెలుసుకుందాము. ఓకే, హైడ్రాలిక్ ట్రస్ట్ డివైస్ అంటే పేరులోనింది హైడ్రాలిక్. ఓకే, అంటే హైడ్రాలిక్ సిలిండర్ ఉంటుంది, ఆయిల్ ద్వారా ఆపరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు హైడ్రాలిక్ ట్రస్ట్ డివైస్ అనేది డ్రైవ్ మనకు కిలన్ మూమెంట్ అంటే కిలన్ రొటేట్ అవుతుంటుంది కదా, ఇన్లెట్ ఉంటుంది, అవుట్లెట్ ఉంటుంది. అక్కడ టచ్ కావద్దు, ఇక్కడ అది కొంచెం యాంగిల్లో ఉంటుంది కదా కిలను. డౌన్ ఆటోమేటిక్గా రొటేట్ అయ్యేటప్పుడు డౌన్ మూమెంట్ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా అప్ వెళ్ళాలంటే వెళ్ళదు, కానీ డౌన్ ఉంది కాబట్టి కిందికి మూమెంట్ ఉంటుంది. ఎలాగా, యాంగిల్ ఉంది కదా, మనం ఏదన్నా సరే వాల్గా అన్నప్పుడు దానికి కిందికి మూమెంట్ కంపల్సరీ ఉంటుంది. మనకు డౌన్ అవుతుంది, డౌన్ అయినప్పుడు అవుట్లెట్లో టచ్ అయ్యి కిలన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగనే అప్పు గుడక నీకు ఇన్లెట్ సైడ్ గుడక మూమెంట్ కాకూడదు. ఆ మధ్యలో మూమెంట్కు ఇన్లెట్కు అవుట్లెట్కు మధ్యలో కిలన్ సెల్ కంటిన్యూస్గా రొటేట్ కావడానికి, అంటే అక్కడ టచ్ కాకుండా ఇక్కడ టచ్ కాకుండా ఉండేదానికి ఇది హెచ్టిడి అనేది యూజ్ చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు మనకు హెచ్టిడి అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్లో అట్లా కిలన్ బాటంలో పెట్టేసి పంపు, హైడ్రాలిక్ పంపు ఉంటుంది, ట్యాంక్ ఉంటుంది ఆయిల్ది. హైడ్రాలిక్ యూనిట్లో బ్లాక్స్ వస్తాయి, అంటే సోలనాయిడ్ వాల్వ్స్ ఉంటాయి. ఓకే, సోలనాయిడ్ వాల్వ్ ద్వారా అప్ డౌన్, అంటే మనం ముందు వీడియోలో చూసింటాం సిలిండరు నొమాంటిక్ ఎట్లా మూమెంట్ అవుతుందో, సేమ్ అలాగనే నొమాంటిక్ ద్వారానే అది నొమాంటిక్ ఎయిర్ ద్వారా ఆపరేట్ అవుతుంది. ఇది హైడ్రాలిక్ సిలిండర్ ఉంటుంది. అవి ఇప్పుడు మనకు ఒకటి రిటర్న్, ఇప్పుడు మీకు రెడ్ది కనిపిస్తుంది కదా, అది పంపు చేస్తుంది. అంటే ఆయిల్ను ప్రెషరు వెళ్ళి ఆ హైడ్రాలిక్ సిలిండర్ను ప్రెస్ చేయడం ద్వారా కిలన్ అనేది మూమెంట్ వస్తుంది. అంటే హైడ్రాలిక్ ట్రస్ట్ రోలర్ ఉంటుంది, పైన టైర్కు అటాచ్ అయి ఉంటుంది. ఓకే, రెడ్ ద్వారా ప్రెషర్ వెళ్తుంది, అప్పుడు మూమెంట్ అవుతుంది, అంటే అప్పుకి వెళ్తుంది. రిటర్న్ రావాలంటే హైడ్రాలిక్ ప్రెషర్ అనేది రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినప్పుడు రిటర్న్ ఆయిల్ అంతా ట్యాంక్లోకి వచ్చేస్తుంది. అది గ్రీన్ లైన్ ఉంటుంది. అంటే ఉదాహరణకు మీకు తెలియాలని అట్లా చెప్తున్నాను. దాంట్లో మనకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హైడ్రాలిక్ పంప్స్, హైడ్రాలిక్ ట్యాంకు, సోలనాయిడ్ వాల్వ్స్, ప్రెషర్ గేజ్లు ఉంటాయి. ఒకటి పంపు ప్రెషర్ ఉంటుంది, 2 లైన్ ప్రెషర్ ఉంటుంది. లైన్ ప్రెషరు ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రెషరు ప్రెస్ చేస్తాం కాబట్టి సిలిండర్ ప్రెషరు డెవలప్ అయ్యి ఆ బ్లాక్లో సోలనాయిడ్ వాల్వ్ ద్వారా వెళ్ళి నాన్ రిటర్న్ వాల్వ్స్ ఉంటాయి, అంటే ఆయిల్ రాకుండా నాన్ రిటర్న్ వాల్వ్ ఉంటుంది రెడ్ లైన్కు, అంటే ఆ సోలనాయిడ్ వాల్వ్కి. ఇప్పుడు Y1 Y3 ఉన్నాయి కదా, ఆడ మీకు కనిపిస్తున్నాయి కదా, Y1 Y3 ఆపరేట్ అయినప్పుడు Y1 అనేది అప్పుకు ఆయిల్ను పంపిస్తుంది పంపు తర్వాత. ఓకే, పంపు బిల్డప్ అయినాక ఆయిల్ను పంపిస్తుంది. నాన్ రిటర్న్ వాల్వ్ ఉంటుంది కాబట్టి ఆయిల్ వెనక్కి రాకోకుండా ఉంటుంది. Y3 అనేది హోల్డ్, ఆ ప్రెషర్ను హోల్డ్ చేసి వెనక్కి రాకోకుండా ఓన్లీ
ఆ పంపు ద్వారా బిల్డప్ చేస్తుంది. ఓకే, సేమ్ అలాగనే రిలీజ్ చేయాలంటే Y2 Y4 Y2 Y5 అవుతాయి. Y4 నార్మల్గా కాదు, కావాలంటే పూర్తి రిలీజ్ అయిపోతుంది, అది కొన్ని చోట్ల అవుతుంది. Y2 Y5 అనేది ఇప్పుడు మనకు రిలీజ్ అయినప్పుడు అది పల్స్ కమాండ్లో వస్తుంది. రిలీజ్ అయ్యేటప్పుడు అప్ అయ్యేటప్పుడు కూడా సేమ్ పల్స్ కమాండ్లో అంటే ఆన్ ఆఫ్ అవుతుంటాయి. Y1 Y3 ఒకసారి అప్ అవ్వాలంటే, Y2 Y5 Y4 మనకు రిటర్న్ రావాలంటే అంటే డౌన్ రావాలంటే. ఓకే, ప్రెజర్ గేజ్లు మనం చెక్ చేసుకోవాలి, ఇది లైన్ ప్రెజర్ ఉందా లేదా. ఇప్పుడు అప్పు పోవాలంటే కంపల్సరీ లైన్ ప్రెజరు పెరుగుతూనే ఎక్కువ ఉంటేనే అప్పుకు వెళ్ళేది. అంటే తొయ్యాల కదా, అది పైకి లోడ్ వచ్చి మనకు తొయ్యాలి. హైడ్రాలిక్ సిలిండర్ ద్వారా అప్ చేస్తుంటుంది, రొటేట్ అవుతుంటుంది. హైడ్రాలిక్ ట్రస్ట్ రోలర్స్ పైన ఉంటాయి కదా, మీకు చూపిస్తాను ఎలాగనేది. ఇంకొకటి డిజిటల్ ప్రెజర్ గేజ్ ఉంటుంది, మనకు ఇండికేషన్ అక్కడ కనిపిస్తుంది. అక్కడ నుంచి మనకు అన్లాగ్ తీసుకుంటాము. ప్లస్ డిజిటల్ కాంటాక్ట్లు కూడా ఉంటాయి, లో హై లిమిట్లు కూడా మనం తీసుకోవచ్చు. ఇంకొకటి అక్యుములేటర్ ప్రెజరు. ఇప్పుడు అక్యుములేటర్ ఉంది కదా, అక్కడ నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేసి ఉంటారు. అది దేనికి, లైన్ ప్రెజరు అక్కడ మనకు రొటేట్ అవుతుంటుంది, వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ ఉన్నప్పుడు ఆ ప్రెజర్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. దాన్ని కంట్రోల్ చేసేదానికి అక్యుములేటర్స్ యూజ్ చేస్తారు. దాంట్లో ఏం లేదు, బెలూన్ లాగా ఉంటుంది, మనం ప్రెస్ చేస్తే మళ్ళీ రిటర్న్. ఓకే, అలాగుంటుంది. ఊరికి అక్యుములేటర్ ప్రెజరు ఆయిల్తో ఫిల్ అయ్యి లోపల నైట్రోజన్ గ్యాస్ ఫిల్ అయ్యి బెలూన్ ఉంటుంది. దానివల్ల మనకు అప్ అండ్ డౌన్ ప్రెజర్లు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా, ఎక్విప్మెంట్ డ్యామేజ్ లేకుండా అక్యుములేటర్ యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకు అప్ డౌన్, ఇప్పుడు మనకు హెచ్టిడి దానికి యూజ్ అయ్యేది మీకు తెలిసింటుంది. దీని ద్వారా ఆ సోలనాయిడ్ వాళ్ళ కమాండ్ అప్ వెళ్ళాలంటే ఒకటి, డౌన్ వెళ్ళాలంటే ఒక సోలనాయిడ్ వాళ్ళ కమాండ్ వచ్చి ఆటోమేటిక్గా అప్ అండ్ డౌన్ కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. మనకు ప్రెషర్ బిల్డప్ చేయాలంటే పంప్ ఆన్ అవుతుంది, రిలీజ్ చేయాలంటే పంప్ అవసరం లేదు. నిదానంగా ఒకేసారి చేయకోకుండా నిదానంగా రిలీజ్ అవుతా వస్తుంది. వీటిలో మనకు ప్రెషర్ను కూడా ఎంతవరకు పంపు బిల్డప్ చేయాలనేది ఇప్పుడు వైఫై కనిపిస్తుంది కదా, దాని కింద ఒకటి ప్రెషర్ అడ్జస్ట్మెంట్ వాల్ ఉంటుంది. మనకు దాని ద్వారా ప్రెషర్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే లైన్ ప్రెషర్ను ఇంతవరకు పెట్టుకోవచ్చు అని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనం చూసుకొని ఫిజికల్గా కండిషన్ను బట్టి మనం ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు రొంతల్లో ఎక్కువ వస్తుంది ప్రెషరు, మనకు అంతకన్నా నిదానంగా వెళ్తుంది. ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల సడన్గా టాప్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ అది సరిగ్గా ఉండదు, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్విప్మెంట్. అందుకే నిదానంగా చెక్ చేసుకొని ప్రెషర్ సెట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు 2 రోలర్లకు 2 టైర్లకు యూజ్ చేస్తారు. ఓకే, హైడ్రాలిక్ ఇది రోలర్స్, ట్రస్ట్ రోలర్స్ 2 ఉంటాయి. 2 టైర్లను మూవ్ చేస్తే అప్పుడు సెల్లు కనెక్ట్ అయి ఉంటుంది కదా రోలర్లకు మధ్యలో, అది ఆటోమేటిక్గా మూమెంట్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. మనకు +or-10 ఆ మధ్యలోనే ఎక్కువ మూమెంట్ ఉంటుంది. మనకు కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే కొంచెం టైం పడుతుంది, సడన్గా అంటే పంపులు ఆన్ ఆఫ్ అవుతుంటుంది, ఇబ్బంది. రొంత ఎక్కువ ఉండేదే టైం బెటర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి అలాగా ప్రెస్ చేస్తుంటుంది. మనకు పొజిషన్ ఏ పొజిషన్ ఉండేది తెలియనికి అల్ట్రాసోనిక్ సెన్సార్ కానీ బల్బ్ సెన్సార్ కానీ ఏదైనా కానీ ముందు వీడియోలో మనం చెప్పుకున్నాము. చూడకుంటే చూడండి వీడియో ఎలాగనేది. ఓకే, అంటే బల్బ్ సెన్సార్ ఏ విధంగా కిలన్ పొజిషన్ అడ్జస్ట్ చేసేది చేసాము చూడండి. ఓకే,
ఇప్పుడు ఆ సెన్సార్ మనకు రోలర్ ఏ పొజిషన్లో ఉండేది కిలన్ సెల్కు రోలర్ అటాచ్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా దీన్ని మెజర్ చేసి మనకు దాన్ని ఆ పొజిషన్ను బట్టి ఇది హెచ్టిడి అనేది ఆపరేట్ అవుతుంటుంది. అంటే +10కి వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా రిలీజ్ చేసేటుంది. అంటే మనము సిసిఆర్లో లాజిక్ చేసి ఉంటాము, దాని ప్రకారం అవుతుంటుంది. లేకుంటే లోకల్ కంట్రోలింగ్ మైక్రో పిఎల్సి కూడా ఉంటుంది, దాంట్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది. అంటే +10 వస్తేనే ఆటోమేటిక్గా పంపులు ఆన్ అయిపోయి ప్రెషర్ నిదానంగా రిలీజ్ అవుతా వస్తుంది, అప్పుడు డౌన్ అవుతుంది. నెక్స్ట్ -10 వస్తేనే ఆటోమేటిక్గా ప్రెషర్లు బిల్డప్ అవుతుంది, పంపులు ఆన్ అయినాక నిదానంగా టాప్కు వెళ్ళిపోతుంది. ఓకే, అది వెళ్ళలేదు అంటే ఇక్కడ మెకానికల్ ప్రాబ్లం ఉండవచ్చు. మెయిన్ రోలర్ ట్రస్టులు ఉన్నాయి కదా, ట్రస్ట్ రోలర్లు 2 ఈక్వల్గా మెకానికల్ వాళ్ళు మెయిన్ ఈక్వల్గా అలైన్మెంట్ చేసుకోవాలి. అంటే రోలర్ ఏ పొజిషన్లో ఉండేది చూసుకొని ట్రస్ట్ రోలర్లు టచ్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఈక్వల్గా చూసుకోవడం వల్ల ఒకే సూర్య మూమెంట్ అయ్యే, అంటే టచ్ కాంటాక్ట్ ఒకే సూర్య ఉండే విధంగా చూసుకుంటే ఈజీగా ఉంటుంది. లేకుంటే ఒకటి అయ్యి ఒకటి కాకుంటే ఒకటే రోలరు టచ్ చేయాలంటే కష్టం అవుతుంది, ఏదన్నా కానీ ప్రాబ్లం అవుతుంది ఆ టైంలో. ఓకే, దానికేమో ప్రెషర్ వెళ్తుంటుంది, కానీ ఇక్కడ మూమెంట్ ఒకటే టచ్ అవుతుంది కాబట్టి ఒకటి తోయాలంటే కష్టం. కాబట్టి మెకానికల్లో అదొకటి జాగ్రత్తగా చూసుకొని టచ్ అయ్యేటట్టుగా పెట్టేసుకోవాలి. ఓకే, మెయిన్ ఇన్స్ట్రుమెంటేషన్ పరంగా కిలన్ పొజిషన్ కంపల్సరీ ఉండాలి, అంటే కరెక్ట్ మెజర్ అయ్యేదానికి ఉండాలి. లేకుంటే దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఇది పంప్ ఆన్లో ఉంటుంది. రియల్గా మైనస్లో ఉందనుకో, దానికి +10 వచ్చేంత వరకు పంపు ఆగదు, ప్రెషర్ తోస్తానే ఉంటుంది. మన రియల్గా ప్రాబ్లం ఉందనుకో, పై టచ్ అవుతుంది, అక్కడ టచ్ అయితే కిలన్ సెల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవుట్లెట్ కానీ ఇన్లెట్లో కానీ డ్యామేజ్ అవకాశము, మెకానికల్గా డ్యామేజ్ అయ్యే అవకాశము ఉంటుంది. అంటే మనకు హెచ్టిడి అనేది దేనికి యూజ్ చేస్తాము ఇప్పుడు మీకు తెలిసింది అనుకుంటాను. అంటే కిలన్ను సెంటర్లో మెయింటైన్ చేసే, అవుట్లెట్కు ఇన్లెట్లకు మధ్యలో సెంటర్లో మెయింటైన్ చేసేదానికి, అంటే అటు సైడ్ టచ్ కాకుండా అటు సైడ్ టచ్ కాకుండా సెంటర్లో రొటేట్ అయ్యేదానికి యూజ్ చేస్తాం. ఓకేనండి, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.